హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ద్వారక్. నేనైతే ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే ట్రిప్ వచ్చేస్తున్నాను అనమాట. బెంగళూరు అంటే ఎగ్జాక్ట్ బెంగళూరు కాదు, దాని పక్కన మదనపల్లి అని ఉంటుంది మా ఊరు. నేను నా ఫ్రెండ్ సంతోష్ ఇద్దరం కలిసేసి ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ట్రిప్ స్టార్ట్ చేసే ముందు మా లగేజ్ ఉంటుంది కదా, అది మొత్తం అయితే బైక్స్కి ఫిట్ చేస్తున్నాము. నేనైతే టాప్ బాక్స్ ఫిట్ చేయాలి, అండ్ అలాగే నా షూస్, ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవన్నీ బ్యాగ్లో పెట్టేసి సో రోప్తో అయితే టై చేసినాను. నెక్స్ట్ సంతోష్ వచ్చేసి ఎక్స్పల్స్ మీద తన బ్యాగు ఇంకా తన కొన్ని వస్తువులన్నీ ఉన్నాయి, అవంతా ప్యాక్ చేసేసి సంతోష్ అయితే దాన్ని పెడుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి నేను ట్యాంక్ బ్యాగ్ కూడా పెట్టేసాను. ట్యాంక్ బ్యాగ్లో వచ్చేసి కెమెరాస్, నెక్స్ట్ రికార్డర్స్ ఇవంతా ఉన్నాయి. సంతోష్ హెల్మెట్కి అయితే రీసెంట్గా ఉన్నాడు, LS2 Stream 2 హెల్మెట్ 7,300 ఎంత పడిందంట. ఇద్దరం నేను తను ఇద్దరం వెళ్ళేసి వీగర్స్ హైదరాబాద్లో కొన్నామన్నమాట. సో హెల్మెట్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. సో ఇదైతే ఫస్ట్ ఎయిడ్ అనమాట. ఆ హెల్మెట్లో మంది అయితే తెలిసింది కదా, యాజ్ యూజువల్గా LS2 Stream 2 మంది. సో హెల్మెట్ అయితే మనం ఫిక్స్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే మేము రైడ్ స్టార్ట్ చేస్తున్నాము. మా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం తప్పకుండా చూడండి, వీడియో అయితే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ గైస్, చూస్తుండండి వీడియో అయితే. మనమైతే ఇప్పుడు SS టీ పాయింట్ దగ్గర అయితే మనం టీ తాగేసినాము. టీ తాగేసి ఇప్పుడైతే మళ్ళీ జర్నీ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మన నెక్స్ట్ బ్రేక్ వచ్చేసి కర్నూలులో ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అయితే 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదైతే మా ఫస్ట్ బ్రేక్. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేసి జడ్చర్లు దాటుకొని ఒక 10 కిలోమీటర్లు వస్తే మన ఇక్కడ మాకు కొంచెం పీస్ఫుల్గా మంచి ప్లేస్ దొరికిందనమాట. తిండికి కానీ, నెక్స్ట్ ఏదన్నా స్నాక్స్, బిస్కెట్స్, అలాగే వాటర్ బాటిల్, టీ, సో అవంతా అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ మీకు ఏదైనా టిఫిన్ కావాలన్నా కూడా టిఫిన్ అయితే అక్కడ అవైలబుల్ ఉంది. సో చూడండి ఒకసారి, టిఫిన్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము మళ్ళీ ప్యాక్ చేసుకునేసి కర్నూలు దగ్గరికి వెళ్ళేసి నెక్స్ట్ అయితే ఇంకో బ్రేక్ తీసుకుంటాము. మధ్యలో ఎక్కడైనా దాహం వేస్తే మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకునేసి అక్కడ 5 to 10 మినిట్స్ రెస్ట్ తీసుకునేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. సో కర్నూలు తర్వాత అయితే సంతోష్ అయితే ప్రొద్దుటూరు సైడ్ వెళ్తాడు ఆలగడ్డకి, నేనైతే అనంతపూర్ సైడ్ వెళ్తాను. మీరైతే తప్పకుండా ఈ వీడియో చూస్తుండండి, కీప్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ అయితే సెకండ్ బ్రేక్లో కర్నూలు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. చూడండి గాయస్, ఇప్పుడైతే మనం వచ్చేసినాము. ఫస్ట్ బ్రేక్ తీసుకున్న తర్వాత టువార్డ్స్ కర్నూలు వచ్చినాం కదా. కర్నూలుకి వచ్చే మధ్యలో మనకైతే కృష్ణా రివర్ వస్తుంది. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. వాటర్ కూడా చాలా ఉన్నాయి, మొత్తం ఫ్లో అయితే చాలా అద్భుతంగా ఉంది చూడనీకి. చూడండి అక్కడ మధ్యలో ఒక కండ ఉంది, అది ఫిషింగ్ బోట్స్, చేపలు పట్టేవాళ్ళు, ఇంకా చిన్న చిన్న పిల్లలు అయితే ఈ పక్క అయితే స్విమ్మింగ్ వాడుతున్నారు అనమాట. ఇవంతా పొలం గట్ల యాక్చువల్గా. ఈ లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం అంతా ధాన్యాలు, వడ్లు అంతా ఆరేసినారనమాట. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఎప్పుడన్నా ఈ NH44లో వెళ్తే. ఐ మీన్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే రూట్లో ఉంటుంది కదా. కానీ గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే వాటర్ ఉంటాయో అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఆల్మోస్ట్ ఇది 7th టైము హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళటము. సో నేనైతే ఈ కృష్ణా రివర్ వాటర్ లేకుండా చూసినాను, విత్ వాటర్ చూస్తున్నాను. నాకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ నేను వచ్చినాను అనమాట ఏంటంటే వితౌట్ వాటర్ లేనప్పుడు. అప్పుడు వచ్చిన తర్వాత అక్కడ బోర్డు చూసినాను ఎంటర్ అయినప్పుడు. కృష్ణా రివర్ అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నప్పుడు చూసినాను బుక్స్లో కృష్ణా రివర్, పెన్నా రివర్ ఇలాంటివన్నీ. డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అనుకున్నప్పుడు. బట్ కానీ అప్పుడు చూడడానికి వాటర్ లేవు అక్కడ, సమ్మర్ సీజన్ అప్పుడు. సో వాటర్ లేవడంతో ఓకే మేబీ వాటర్ లేవు కదా, సో చూడడానికి అంత బాగలేదు. బట్ వాటర్ ఉన్నప్పుడు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఎక్స్పీరియన్స్ చేయండి. నాకు సంతోష్కి అయితే దిగేసి ఈత ఆడాలనిపిస్తుంది. బట్ కానీ ఈత ఆడలేం కదా, బైక్స్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి. మళ్ళీ మన మదనపల్లికి వెళ్ళాలి దగ్గరగా. అక్కడికి వెళ్ళేసరికి టైం అయిపోతుంది. సో అంత టైం లేదు కాబట్టి డెఫినెట్గా ఎప్పుడన్నా నేను, మా ఫ్రెండ్ సంతోష్, మాతో పాటు ఇంకో అబ్బాయి ఉంటాడు మోహన్ అనేసి, మేము ముగ్గురం ఎప్పుడైనా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి అట్లా వచ్చేసి ఏదైనా స్విమ్మింగ్కి అట్లా వెళ్తున్నాం అనమాట. బట్ ఇప్పుడు ఆ టైం లేదు. మీరైతే వాచ్ చేస్తున్నాడు వీడియోని. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయేసి లంచ్ బ్రేక్లో అయితే వెళ్దాం అనమాట. సో నా లంచ్ ఎలా జరిగింది ఏంటి అనేసి అంతా కర్నూలు అవుట్స్కట్స్కి వెళ్ళేసి అక్కడైతే మనం లంచ్ చేస్తామన్నమాట. మీరైతే తప్పకుండా ఈ వీడియోని కంటిన్యూ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. మనమైతే కృష్ణా రివర్ దాటుకున్న తర్వాత టువార్డ్స్ కర్నూలు వెళ్ళే మధ్యలో అయితే మనకు బ్రో కనపడినాడు. బ్రో మీ పేరు? సైక్లింగ్ చేస్తున్నాడు బ్రో యాక్చువల్గా. సో నేను సంతోష్ అయితే బైక్స్ నిలిపేసి బ్రో దగ్గర అయితే వీడియో తీసుకుంటున్నాము. సో బ్రో కూడా 2018లో స్టార్ట్ చేశాడంట యూట్యూబ్ ఛానల్. సో మాకైతే కలవడానికి చాలా హ్యాపీగా ఉంది. సో బ్రో అయితే హైదరాబాద్ నుంచి కర్నూలుకి సైకిల్ వస్తున్నాను అనమాట. సో ఒకసారి బ్రో మాటలో తెలుసుకుందాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి. చెప్పండి బ్రో. సైక్లింగ్ చేస్తే ఫిట్నెస్ ఉంటుంది అన్న మెయిన్. ఫిట్నెస్ కోసము ప్లస్ ఇంకా
బైక్ పైన ట్రావెలింగ్ చేసేటోళ్ళు సైకిల్ పైన ట్రావెలింగ్ చేసేటోళ్ళు డిఫరెంట్ ఏమంటే టైం అంతే, రెండు ఒకటే. బైక్ పైన ట్రావెల్ చేస్తే తొందరగా మూవ్ అయిపోతాం, అదే సైక్లింగ్ పైన నిదానంగా వస్తాము, అన్నీ చూసుకుంటా వ్యూ ఎక్స్పీరియన్స్ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ వస్తాం అంతే. మీరు ఎప్పుడు స్టార్ట్ అయినారు హైదరాబాద్లో? నేను హైదరాబాద్లో నిన్న స్టార్ట్ అయినా, మార్నింగ్ 10కి స్టార్ట్ అయినా. 10కి స్టార్ట్ అయితే జడ్చల్లకి 2 కల్లా రీచ్ అయిపోయినా. అక్కడ మా మామ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర ఆగి స్టే చేసిన. అక్కడ స్టే చేసి మళ్ళీ ఈరోజు మార్నింగ్ 10కి స్టార్ట్ అయినా. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అవుతుంది. లంచ్ అయిందా? లంచ్ ఇప్పుడు ఎర్రవల్లి చౌరస్తాలో ఏమన్నా తిని మళ్ళీ అక్కడ నుండి డైరెక్ట్ కర్నూలుకి వెళ్ళిపోతాం. ఓకే, మీ పేరు బ్రో? జిలాన్. జిలాన్, ఓకే. యూట్యూబ్ ఛానల్ పేరు ఏముంటుంది? ఇన్స్టాగ్రామ్లో షేక్ జాన్ రైడర్ 46, యూట్యూబ్లో కూడా అదే ఉంటుంది. ఓకే, నైస్ టు మీట్ యు బ్రో. నా పేరు ద్వారక్ రెడ్డి 18 ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ ఏమో. సబ్స్క్రైబ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ బ్రో, నెక్స్ట్ వీడియో. మై ఫ్రెండ్ సంతోష్ ఎవడు. సంతోష్ అయితే వీడియోలో రావట్లేదు, బ్రో అయితే జిలాన్. సో థ్యాంక్ యూ గైస్. మీరైతే బ్రో కూడా సపోర్ట్ చేయండి. సో బ్రో అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తున్నాడు. హైదరాబాద్ పోయినా ఎందుకంటే పరేషాన్ బాయ్స్ వల్ల ఇమ్రాన్ అన్న కల్వనికి పోయినా. ఇమ్రాన్ అన్న కలిసి వచ్చేసిన. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ, నెక్స్ట్ మీట్ యూ. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ బ్రో. బ్రో అయితే మనం కలిసినాం అనమాట. బ్రో అయితే చాలా డెడికేటెడ్గా ఉన్నాడు, బ్యాగ్ వేసుకునేసి హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్నా అంటే చాలా ఉండాలి బ్రో. ఇట్లాంటి సపోర్ట్ చేద్దాం. బ్రో సైకిల్ చూడండి, ఇదే సైకిల్ మీద అయితే వచ్చేసినాడు హైదరాబాద్ నుంచి కర్నూలుకి. సో బ్రో డెడికేషన్కి అయితే హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ బ్రో, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏ గైస్, మనమైతే మొత్తానికి లంచ్కి అయితే ఒక రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడైతే ఆంధ్ర స్పెషల్, మొత్తానికైతే రాయలసీమ ఫుడ్ తింటున్నాం మనం. నాటుకోడి, రాగి సంగటి. ఇక్కడైతే మన హెల్మెట్స్ పెట్టేసినాము. మన జాకెట్స్ అయితే స్వెట్ ఎక్కువ ఉంటాయి కదా, రైడింగ్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా రైడ్ చేసినాము, లైట్గా స్వెట్ ఉంటుంది కదా. సో ఇవైతే లోపల తీసుకెళ్ళకూడదు కదా, అందుకనేసి బయట పెట్టినాము. అండ్ బైక్స్ అయితే అక్కడ ఇదిగోండి, సంతోష్ బైక్ అక్కడ ఉంది, మన బైక్ అయితే ఇంకొంచెం బ్యాక్ సైడ్ కారు దగ్గర కొద్దిగా నీడ ఉంటే అక్కడ పెట్టినాను అనమాట. కర్నూలు దాటుకున్నాక 2 నుంచి 3 కిలోమీటర్లు దాటితే మనకు వచ్చి మంచి ఆంధ్ర భోజనం కనపడింది. మేమైతే అక్కడ భోజనం చేసినాము, లంచ్ అంతా అయిపోయింది. సో లంచ్లో అయితే రాగి సంగటి, కోడికూర, అలాగే 2 చపాతీలు ఇవన్నీ తిన్నామన్నమాట. అండ్ మేము ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము, నేనైతే నెక్స్ట్ ఇంకా అనంతపూర్కి వెళ్తాను యాజ్ యూజువల్గా మీకు చెప్పినట్లుగా. సంతోష్ అయితే ఇంకా ఆలగడ్డకి వెళ్తాడు. మనం ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం కదా, కర్నూలు మినిమం అంటే నేను లూప్ కొట్టి 100 కిలోమీటర్లు దాటింది. ఇప్పుడు మళ్ళీ లూప్ కొడుతున్నాను, ఎందుకంటే కొద్దిగా చైన్ మెయింటెనెన్స్ బాగుంటే బైక్ కూడా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇది ఎత్తనీకి చాలా కష్టంగా ఉంది. ఎనీవే మన జిమ్ బాడీ కదా, మొత్తానికి అయితే ఎత్తేసినాము. ఎందుకంటే బ్యాక్ సైడ్ లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎత్తనీకి కొద్దిగా బరువుగా ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మనం మిడిల్ స్టాండ్ ఉంది కదా, అది ఎక్కువ ప్రెస్ చేయాలన్నమాట. ఎక్కువ ప్రెస్ చేసి కొడితే ఆటోమేటిక్గా స్టాండ్ అయితే వేసేయచ్చు. ఇప్పుడు నేను లూప్ కొడతాను. యాక్చువల్గా నేనేంటంటే మోటర్లు వాడతాను అనమాట. సో బెస్ట్ నా బైక్ ఉన్నప్పటి నుంచి నేనైతే మోటల్ కంపెనీని వాడుతున్నాను. ముందైతే C1 వాడని చైన్ క్లీన్ చేసేకి, C2 అయితే లూబు. ఆ తర్వాత కొద్దిగా బడ్జెట్ ఎక్కువైంది కదా, C1 C2 2 కొనాలంటే. సో పెట్రోల్తో క్లీన్ చేసుకుంటాం బేసిక్గా. ఫస్ట్లో పెట్రోల్తో క్లీన్ చేసుకున్న తర్వాత చైన్ మొత్తం క్లీన్ చేసేసి నెక్స్ట్ C2 కొట్టున్నాం అనమాట. ఇప్పుడు రైడింగ్ ఉంది కదా, మనమైతే హైదరాబాద్ నుంచి వస్తున్నాము. సో మళ్ళీ మనకి దగ్గర చాలా దూరం వెళ్ళాలి. సో అందుకనేసి నేనైతే మధ్యలో లూప్ కొడుతున్నాను. సో చూడండి. సో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బండి మిడిల్ స్టాండ్ అయినప్పుడు బ్యాక్ టైర్ ఉంటుంది కదా, అది డెఫినెట్గా టచ్గా కొడుతుంది కింద గ్రౌండ్కి. టచ్ అయితే ముందర దుంకేస్తుంది కదా, సో టచ్ అవ్వలేదు. సో నేనైతే ఫస్ట్ గేర్కి వేసినాను. లూప్ అయితే మనం షేక్ చేయాలి వాడే ముందు. షేక్ చేసి జస్ట్ ఈ 2 లైన్స్ ఉంటాయి, 2 లైన్స్ ఉంటాయి. ఈ లైన్ ఆ లైన్ రెండింటి మధ్యలో కొట్టాలి. చూడండి, సో ఇక్కడ కొడుతున్నాను చూడండి. సో ఇట్లా కొట్టాలి. మనకి ఆ సైడ్ ఉంటుంది, 2 సైడ్స్ ఉంటాయి, 2 సైడ్స్లో మధ్యలో కొట్టాలన్నమాట. సో బేసిక్గా ఏంటంటే మనము ఇక్కడ పెడతాం కదా, ఇక్కడ టచ్ చేయాలి, అట్లా ఇట్లా ఇది. సో ఇక్కడే కొట్టాలి ఒక సైడ్, నెక్స్ట్ ఇంకో సైడ్ కొట్టాలన్నమాట. సో ఎనఫ్ అనమాట, సరిపోతుంది. ఇప్పుడైతే మన బైక్ కొట్టేసినాము. నెక్స్ట్ వచ్చేసి మన బైక్ అయితే కంప్లీట్ అయిపోయింది, చైన్ లూబింగ్ అంతా. నాకన్నా ముందు అయితే సంతోష్ కొట్టేసినాడు చైన్ లూబ్. సో నా బండి గోదానికి పెండింగ్ ఉంది. సో ఈ లూబ్ అయితే నేను కొట్టినాను.
కొత్తగా కొనుక్కొచ్చినాము యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు. సో 2 బైకులు కొట్టినాము. ఇంక వెళ్ళేటప్పుడు సంతోష్ తీసుకెళ్తాడు ఈ చైన్ లూబ్, నాకైతే ఇంకోటి ఉంది స్పేరు. సో అందుకని చెప్పి సంతోష్కి ఇస్తున్నాను ఇది. యా, థ్యాంక్ యూ. దా గైస్, మనం ఇప్పుడైతే అనంతపూర్ దగ్గరికి వచ్చేసినాము. అనంతపూర్ ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడైతే సన్సెట్ అయిపోయిందనమాట. నేనైతే ఇప్పుడు మన హిమాలయన్కి ముందర ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంటాయి. సో ఇవైతే వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ అనమాట. ఇవి వచ్చేసి ఫిల్టర్స్ ఉంటాయి వీటికి, వైట్ ఫిల్టర్స్ అలాగే ఎల్లో ఫిల్టర్స్. బేసిక్గా ఇప్పుడు ఏంటంటే వింటర్ సీజన్ కదా, మంచు పడుతుంటుంది మ్యాక్సిమము. సో నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ వైట్ ఫిల్టర్స్ తీసేసి ఎల్లో ఫిల్టర్స్ వేస్తాను. అప్పుడైతే మనకి ఎలా ఉంటుందంటే మంచు పడినా కూడా పెద్ద మనకి ప్రాబ్లంగా ఉండదు అనమాట. మంచు పడినా కానీ లేదంటే కొద్ది బూజు ప్రాంతాలు ఉంటాయి కదా, సో అప్పుడు పడినా కూడా మనకైతే క్లారిటీగా ఉంటుందన్నమాట. దారి మొత్తం నీట్గా ఉంటుంది, నీట్గా కనబడుతుంది అనమాట. ఇప్పుడు నేనైతే ఈ వైట్ ఫిల్టర్ తీసేసి ఎల్లో ఫిల్టర్ వేస్తాను, చూసేయండి. అంతకన్నా ముందు ఏంటంటే నేనైతే బోత్ క్యారీ చేస్తాను, ఐ మీన్ ఎల్లో ఫిల్టర్స్ అలాగే వైట్ ఫిల్టర్స్. బై డిఫాల్ట్గా దీనికి వైట్ ఫిల్టర్స్ ఉంటాను నేను నార్మల్గా డైలీ యూజ్ చేసినప్పుడు. ఇట్లా ఏదైనా ట్రిప్ వచ్చినప్పుడు మాత్రం నా ట్యాంక్ బ్యాగ్ ఉంటుంది కదా, సో నా ట్యాంక్ బ్యాగ్లో వచ్చేసి ఇవంతా పెట్టేసి ఉంటాను అనమాట. ఈ ఫిల్టర్స్ అన్నీ చూడండి, మీకు బాగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇది ఎల్లో ఫిల్టర్, ఇది వచ్చేసి వైట్ ఫిల్టర్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనమైతే ఈ వైట్ ఫిల్టర్ అనేది చెక్ చేస్తాం అనమాట. ఇక్కడ మ్యాట్ డాగ్ ఉంది కదా, నేమ్ మీకు కనిపిస్తుంది చూడండి. ఈ మ్యాట్ డాగ్ పైన కనిపిస్తుంది మ్యాట్ డాగ్ అనేసి. సో ఆ నేమ్ వచ్చేసి పైకి రావాలన్నమాట. సో అట్లా మనం ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయడానికి ఏంటంటే ఇక్కడ క్లిప్స్ ఉంటాయి కదా, ఈ క్లిప్స్ వచ్చేసి ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది. ఆ క్లిప్ వచ్చేసి ఆ హోల్లో పెట్టేసి మనం ఏం చేయాలంటే ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. సో చూడండి ఇలా సౌండ్ వస్తుంది, టిక్ అని సౌండ్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఆటోమేటిక్గా అది ఫిక్స్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు కూడా చూడండి, ఒకవేళ నేను ఈ ఫాగ్ ల్యాంప్లు కానీ ఫిల్టర్స్ చేంజ్ అయిపోయినాయి అనుకో, ఇలా వైట్గా పడుతుంది లైట్ నాకు. సో అప్పుడు మంచి పడినప్పుడు ఏంటంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట, డ్రైవ్ చేయడానికి కానీ అంత విజన్ అంత బాగోదు అనమాట. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ తీసేస్తాను అనమాట. చూడండి నేమ్ ఉంటుంది కదా, మ్యాట్ డాగ్ అని నేమ్ ఇక్కడ. సో అది వచ్చేసి పైకి రావాలి మనకి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ సైడ్లో ఉంటున్నాను నేను రోడ్డు పక్కన, అందుకనేసి డబుల్ ఇండికేటర్స్ ఆన్ చేసినాను. సో దట్ వేరే వాళ్ళకి అర్థమవుతుంది కదా మనం ఇక్కడ నిలిపి ఏదో వర్క్ చేస్తున్నాం అనేసి. సో ఇది నేనైతే ఫిక్స్ చేసినాను. ఇప్పుడు సార్ చూడండి ఆన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది మీరు చెప్పండి. ఇప్పుడు చూడండి నేనైతే బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. న్యూట్రల్లో ఉంది బండి. అండ్ ఇప్పుడైతే నేను ఫాగ్ ల్యాంప్స్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ స్విచ్ ఉంటుంది, హార్నెస్ స్విచ్. సో దాన్ని అయితే ఆన్ చేయాలన్నమాట. సో ఆన్ చేసినట్లయితే చూడండి ఎల్లో ల్యాంప్స్. నాకైతే ఇప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట డ్రైవ్ చేయడానికి కానీ, అంత సింపుల్గా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు చూడండి మన బైక్ ఎలా ఉంటుందంటే ఫాగ్ ల్యాంప్ ఆన్ చేసి ఎల్లో ఫిల్టర్లు వేసి అలాగే డబుల్ ఇండికేటర్ వేస్తే హజార్ లైట్లు వేస్తే మన బైక్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. మనం చూడండి గాయస్, మనం ఇప్పుడైతే టీ కోసం అయితే స్టాప్ చేసాం అనమాట. సో ఇప్పుడు టీ బ్రేక్. సో ఆల్మోస్ట్ 8 o'clock అయిపోతుంది. ఇంకా మా ఇంటికి 90 to 100 kilometers ఉంటుంది. ఇక్కడైతే మనం బండి అయితే పార్క్ చేసినాను. సో దానికి కూడా కొంచెం రెస్ట్ ఉంటుంది కదా ఈ గ్యాప్లో. అలాగే మనం ఇప్పుడైతే ఒక లైట్గా డిన్నర్ చేసి అయితే స్టార్ట్ అయిపోతాం మళ్ళీ. డిన్నర్లోకి అయితే చెప్తాను, మీకైతే అప్డేట్ ఇస్తాను. మీరైతే ఈ వీడియోని తప్పకుండా అట్లా చూస్తుండండి. డిన్నర్ కోసం అయితే ఇక్కడ ఒక చిన్న షాప్ కనిపించింది నాకు. సో నేను టీ తాగిన దాని పక్కనే అనమాట. ఇక్కడైతే అక్క దోశ చపాతీ ఉందని చెప్పింది. సో ఇక్కడైతే దోశ ప్రిపేర్ చేస్తుంది. సో చపాతీ ఆల్రెడీ మధ్యాహ్నం తిన్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ చపాతీ ఏం తింటామనేసి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇప్పుడు నేను కొన్నాను, సంతోష్ అయితే ఇంటికి వెళ్ళిపోయింటాడు మ్యాక్సిమం ఈ టైంకి. చూడండి దోశ అయితే రెడీ అవుతుంది అనమాట. చూసేయండి ఇప్పుడు మనకైతే అక్క అయితే దోశ ఇచ్చింది, దోశ చట్నీ. అందులోకైతే ఇది సాగు అంటారు మా ఊర్లో అయితే. సో మీరేమంటారు కమెంట్ చేయండి. ఈ దోశ తర్వాత అయితే మనం ఎగ్ దోశ చెప్పినాము. ఎగ్ దోశ అయితే అక్కడ ప్రిపేర్ అవుతుంది. ఇంకోటి ఎగ్ దోశ ఎగ్గే వీడు. చూడండి ఎగ్ దోశ అయితే వచ్చేసింది అనమాట. ఓకే చూడండి గాయస్, ఇప్పుడు నేనైతే 2 ఎగ్ దోశలు, ఒకటి నార్మల్ దోశ అయితే తింటున్నాను. అక్క అయితే దీంట్లో చట్నీ ఇచ్చింది, అలాగే సాగు ఇచ్చింది. దోశ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే మా ఊరి పక్కనే కదా, సో మా ఊరిలో తిన్నంత ఫీలింగ్ అయితే ఉందన్నమాట.
సో మీరైతే డెఫినెట్గా ఇట్లా వచ్చినప్పుడు మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ వీడియోని ఇంతటితో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ నీ ఇంటికి వెళ్ళేసరికి మొబ్ అయిపోతుంది. సో వీడియో తీయడానికి కూడా చాలా పాసిబిలిటీ ఉండదు. సో మీరైతే డెఫినెట్గా వాచ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. మ్యాక్స్ మా మ్యాక్స్ అయితే ఆల్మోస్ట్ 2 వీక్స్ తర్వాత చూస్తుంది అన్నీ. సో అందుకనేసి కాళ్ళు లెగేసి నా మీదకి. మా నాని అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అంతే గాయస్, నేనైతే ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోయినాను. మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.